వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచ సినిమా చరిత్రనే మార్చిన సినిమా ఏదంటే మొదటి గుర్తొచ్చేది అవతార్. ఆ అవతార్ సిరీస్లో మూడో భాగంగా ఇప్పుడు రాబోతున్న సినిమా అవతార్ 3 ఫైర్ అండ్ యాష్. ఈ సినిమా ఎందుకు స్పెషల్? చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పాటలో ఏం కొత్తగా చూపించబోతున్నారు? పండోరా ప్రపంచంలో ఎలాంటి విపత్తు జరగబోతుంది? ఈ వీడియోలో అవతార్ 3 సినిమా హైలైట్స్ని సింపుల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవతార్ 3 కథ మళ్ళీ మనల్ని పండోరా అనే అద్భుతమైన ప్రపంచానికి తీసుకెళ్తుంది. జేక్ సల్లీ, నేత్రి తమ కుటుంబాన్ని, తమ వారిని రక్షించుకోవడానికి పోరాడుతూనే ఉంటారనేది మనకు తెలిసిందే. ఇంతకుముందు భాగాల్లో చూసాం. కానీ ఈసారి ప్రమాదం బయట నుంచి మాత్రమే కాదు, పండోరా లోపల నుంచే మొదలవుతుంది. ఈ పార్ట్లో ముఖ్యమైన హైలైట్ యాష్ పీపుల్ అనే కొత్త తెగ. ఇవాల్టి వరకు మనం చూసిన నవతెగ ప్రకృతితో ఐక్యతతో జీవించేవారు. కానీ యాష్ పీపుల్ అగ్ని, ధ్వంసం, అధికారతత్వాన్ని నమ్మే తెగ. అంటే ఈసారి పోరాటం మనుషులు వర్సెస్ నవీ తెగ మాత్రమే కాదు, నవీ వర్సెస్ నవీ కూడా. ఇదే ఈ పార్ట్ని మరింత ఇంటెన్స్గా మార్చబోతుంది. అవతార్ 3లో యాక్షన్ సీన్స్ నీటిలో మాత్రమే కాదు, భూమి అండ్ అగ్ని నేపథ్యాల్లో జరుగుతాయి. కుటుంబం, నమ్మకం, ద్రోహం, త్యాగం ఈ భావాలు కథలో కీలక పాత్ర పోషిస్తాయి. జేమ్స్ కెమెరూన్ చెప్పినట్టు ఇది కేవలం విజువల్ సినిమా కాదు, ఎమోషనల్ జర్నీ. అవతార్ అంటేనే విజువల్ వండర్. ఈ పార్ట్లో కంప్యూటర్ గ్రాఫిక్స్, 3D, ఐమాక్స్ అనుభవం లాంటివి ఈ మూడో భాగాన్ని మరో లెవెల్కి తీసుకెళ్లబోతున్నాయి. ముఖ్యంగా ఫైర్ అండ్ యాష్తో నిండిన వండోరా మన కళ్ళ ముందే ఉండేలా జేమ్స్ కెమెరూన్ ఆవిష్కరించారని తెలుస్తోంది. ప్రకృతికి శత్రువు ఎప్పుడూ బయట నుంచే రావాల్సిన అవసరం లేదు, లోపల నుంచే కూడా పుట్టొచ్చు. అధికారం, లోభం, విభజన ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తాయో ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు జేమ్స్ కెమెరూన్. మొత్తంగా చెప్పాలంటే అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ఒక సినిమా కాదు, ఒక అనుభవం. ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు థియేటర్లో చూడాలని అనుకుంటున్నారా? కమెంట్ చేయండి. ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ యూ ఆఫ్. బాయ్.